Hello friends, welcome back to my channel Informative Thoughts. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. Day 2 Norway hiking trip 15th May 2024. Look at this tunnel. The longest tunnel. It's so beautiful. Today the plan is to go to Jerag Mountains in Norway. So దానికోసం అయితే మేము పొద్దున్నే లేసి day 1 actually, day 2. So we started for that destination. సో నార్వేలో మేము ఏం చేసామంటే మామూలుగా గూగుల్ మ్యాప్స్లో పెట్టి పలానా డెస్టినేషన్ అక్కడ కార్ పార్క్ చేసుకొని హైకింగ్ జరాగ్ మౌంటైన్స్ ఆర్ జరాగ్ దాన్ని ఏమంటారంటే కేతో స్టార్ట్ అవుతుంది, కేస్ ఐలాండ్ జరాగ్ బోల్డర్ ఆర్ మౌంటైన్. సో ఆ ప్లేస్కి అయితే బయలుదేరాము. ఆడుతూ పాడుతూ ముచ్చట్లు పెడుతూ ఒక 2.5 hours డెస్టినేషన్కి అయితే హ్యాపీగా వచ్చినాము. అక్కడ నుండి ఇంకా హైకింగ్ చేయొచ్చు అనుకుంటూ హ్యాపీగా వెళ్తూ ఉన్నాం అనమాట. చూడండి, ఒక్కసారి జలకిచ్చింది మాకు. మా డే మొత్తం ఉల్టా పుల్టా అయ్యేటట్టు కంప్లీట్. అమ్మయ్య, ఇంకో 10 నిమిషాలు అయితే మేము డెస్టినేషన్కి వచ్చినాము అనుకునేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ అనమాట. రోడ్ డెడ్ ఎండింగ్కి వచ్చాము. ఏంటంటే అదొక ఫెర్రీ క్రాసింగ్. చూస్తే సాటర్డే, నో ఫెర్రీస్ ఎట్ ఆల్. లిటరల్లీ మేము ఆ ఫెర్రీ క్రాస్ చేస్తే మా డెస్టినేషన్. లిటరల్లీ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ను నమ్ముకోకుండా వేస్ పెట్టుకొని అవాయిడ్ ఫెర్రీస్ అని చెప్పేసి చూజ్ చేసుకున్నాము. సమ్హౌ ఇట్ గోట్ అస్ టు ఎ రాంగ్ డెస్టినేషన్. ఇంకా చేసేది ఏమీ లేక మళ్ళీ కరెక్ట్ డెస్టినేషన్ పెట్టుకుంటే అక్కడ నుండి 3.5 hours చూపిస్తూ ఉంది. ఆల్రెడీ 2.5 hours ప్లస్ 3.5 hours, ఆల్మోస్ట్ 5-6 hours కార్లోనే పోయింది. పాపం సురేష్ ఆ కార్ని నడిపి పాపం చాలా టైర్డ్ అయిపోయాడు. ఇంకా చేసేది లేక అన్నీ ఆలోచించి ఇంకెట్లా ఈ ట్రిప్కి వచ్చింది దానికోసం అని చెప్పేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అయ్యాము. అక్కడ నుండి ఒక 3.5 hours రఫ్లీ. సో ఫాస్ట్గా నడిపించాడు. ఎన్ని ఫైన్ టికెట్స్ వస్తాయో తెలీదు. బట్ ఎనీవే మళ్ళీ తిరుగు ప్రయాణం టు ద ఒరిజినల్ డెస్టినేషన్. అంటే మేము ముందు అనుకున్న డెస్టినేషన్కే మళ్ళీ వి వెంట్ త్రూ ద సేమ్ స్టఫ్. సో ఫాస్ట్గా అయితే ఆ డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాం. కానీ దారి పొడుగున వ్యూస్ ఉన్నాయి. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, మౌంటైన్స్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ ముచ్చట్లు పెడుతూ వెళ్ళాం.
సో మొత్తానికి మిగతా వాళ్ళతో పోలిస్తే లేట్గా వచ్చిన లేటెస్ట్గా అయితే వచ్చాము. మొత్తానికైతే డెస్టినేషన్కి అయితే వచ్చినాము. సో అప్పటికి కొంచెం టైం అయింది అండ్ వెదర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఫటాఫట్ గేర్ అంతా తీసుకొని రెడీ అయ్యి హైకింగ్ అయితే స్టార్ట్ చేసినాము. సో మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ ద కెఫెటేరియా అండ్ దిస్ ఈజ్ ద పార్కింగ్ లాట్. సో ఇక్కడ నుండి అయితే మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అంతా ముందు ఎప్పుడో వెళ్ళిపోయారు, మేమే లేట్ అనమాట. సో మొత్తానికైతే మేము స్టార్ట్ చేసినాము. అప్పటికే విండ్ పికప్ అయింది. ఈవినింగ్ 4 నుంచి రెయిన్ అని చూపిస్తూ ఉండే, బట్ ఇంకా మనకు ఫ్యూ అవర్స్ టైం ఉంది, లెట్స్ సీ అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసినాము. జై బజరంగబలికి అనుకుంటే స్టార్ట్ చేసినాం. జై బజరంగబలికి. థ్యాంక్ యూ. Oh my gosh. ఇక్కడ వీడియోస్ కొన్ని విండ్ తోటే తీస్తున్నాను, సో దట్ యూ విల్ సీ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద విండ్. ఒక 40 minutes హైక్ చేసిన తర్వాత ఫుల్ విండ్ వచ్చేసింది పైన. సో మీరు చూడొచ్చు, అసలు మాట్లాడడానికి కాదు కదా, నిల్చోవడానికి కూడా కుదరట్లేదు. అండ్ అప్పటికి మాకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే వాళ్ళు వార్న్ చేశారు, బెటర్ గైస్ డోంట్ డూ ఇట్ టుడే, ఇట్స్ వెరీ విండీ, ఇట్స్ వెరీ డేంజరస్ అని చెప్పేసి మనల్ని అయితే కొంచెం వార్న్ చేశారు. మా వెనకాల మాతో వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి అంటే రిటర్న్ వెళ్ళిపోయారు. సో మీరు చూడొచ్చు, ఈయన మనతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అటు సైడ్ నుంచి వచ్చే డైరెక్షన్ ఒక 2-3 అడిగాము, ఇట్స్ టూ డేంజరస్, డోంట్ గో అది అని చెప్పారు. మేము స్టార్ట్ చేసినప్పుడు మాతో పాటు ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్ జో అండ్ సురేష్ వాళ్ళైతే ముందు వెళ్ళిపోయినారు. డెఫినెట్గా దే ఆర్ మోటివేటెడ్ బాయ్స్. సో మేము ముగ్గురము అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని డిసైడ్ అయ్యి ఏం చేద్దాం అనుకుని వీ విల్ పుష్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్, దెన్ విల్ హెడ్ బ్యాక్ అనుకున్నాము. సో విండ్స్ అయితే చాలా ఉన్నాయి. సో వీ డోంట్ వాంట్ టు టేక్. అప్పటికి మాకు 2-3 సార్లు జారింది. ఇట్స్ అ రాక్ ఈజ్ స్లిప్పరీ అండ్ ఇట్స్ వెరీ డేంజరస్, బట్ ఎనీవే వీ ట్రై టు పుష్ ఇట్ అ బిట్. టూ మచ్ ఉంది. నరేష్ ఏమంటావు? నరేష్ వీడియో తీస్తున్నా. సో మేము ఆ గుట్ట ఎక్కి ఆ గుట్ట దిగాము. ఇట్స్ సో స్లిప్పరీ, మొత్తం చేతులు పట్టుకొని కింద దిగాలి. లుక్ ఎట్ ద స్ప్రింగ్ వాటర్. వెరీ బ్యూటిఫుల్. very slippery.
పట్టుకొని అయితే మీరు వెనకాల చూస్తున్న గుట్ట అయితే దిగాము. పుషింగ్ సో విండి. నరేష్ ఫ్రెష్గా వాటర్ బాటిల్లో వాటర్ నింపుతున్నాడు, స్ప్రింగ్ వాటర్. కెన్ యూ సీ దట్? వెరీ స్ప్రింగ్ వాటర్. తీయను నరేష్. ఉన్నాయి చైన్స్. నరేష్ సో చైన్ ఎట్లా పట్టుకొని ఎక్కుతావు చెప్పు. చైన్ యూ కెన్ సీ. వెల్ డన్ మైట్స్. వెల్ డన్. అరౌండ్ హాఫ్ దూరం వెళ్ళిన తర్వాత ఇంకా మేము అప్పటికి వర్షం స్టార్ట్ అయింది. విండ్ కూడా చాలా ఉండింది. అండ్ ఆ చిన్న చిన్న వర్షపు తుప్పులు మొహం మీద పడుతుంటే ఫీల్స్ లైక్ ప్రిక్స్ లా కూర్చుకుంటున్నాయి అనమాట. సో ఇట్స్ దట్స్ డేంజరస్ అండ్ ఇట్స్ సో స్లిపరీ. సో వీ సెడ్ టు ద సేఫ్టీ కోసమని మేము రిటర్న్ బయలుదేరాము. సో వీ థాట్ టు గో అండ్ రీచ్ ద కార్ పార్క్. మాకేమనిపించిందంటే మేబీ ఇంకొంచెం టైం ఉంటే మేము డెఫినెట్గా అది వాళ్ళందరితో పాటు మేము కూడా కంప్లీట్ చేసేవాళ్ళము. ఒకటి మాకు ఆ కార్ది వేజ్ ఇట్ హ్యాస్ డిసీవ్డ్ అస్. సో ఎవరైనా ఇట్లాంటి ప్లాన్ చేసేది ఉంటే డెఫినెట్గా 1-2 సార్లు చెక్ చేసుకొని వేజ్ కానీ గూగుల్ మ్యాప్స్ వేటిని నమ్మడానికి లేదు. అవాయిడ్ ఫెర్రీస్ అన్నా కానీ ఇట్ విల్ డీటూర్ అనమాట. సో 1-2 సార్లు చెక్ చేసుకొని ఇట్లాంటి టైం కన్జ్యూమింగ్ పనులు కాకుండా ట్రై చేసుకోండి. ఇందాక బ్యారికేడ్స్ దగ్గర ఒక బస్సు అక్కడ బ్రేక్ అయ్యి అంటే దాని గ్లాస్ పగిలిందంట, షాటర్ అయిందంట దానికి వెళ్ళి. సో చూపిస్తూ ఉండే షీస్ క్లీనింగ్ ద రోడ్. సో ఇది మా కార్ పార్క్. టైమ్ టు గో. షీ షోయింగ్ ద పిక్చర్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ అనమాట. ఆన్ ద వే చుట్టుపక్కల ఫ్యూ ప్లేసెస్ అంటే 2-3 ప్లేసెస్ దగ్గర కొన్ని కార్ ఆపుకొని కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం అనమాట. సో మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్
జస్ట్ ఆ మౌంటైన్ దగ్గరే అనమాట, డౌన్ ద హిల్. ఈవినింగ్ అందరం కలిసి పాషా రెస్టారెంట్లో తిన్నాము. వాడైతే సర్వీస్ వేస్ట్గా ఉంది అండ్ హీ డి నాట్ గివ్ అస్ ఎనఫ్ టైం. 10:30కి క్లోజ్ అంటే 10కి ఆర్డర్ తీసుకున్నాడు. ఫుడ్ వచ్చి తినేసరికి అసలు మాకు టైమే లేదు. ఎనీవే దీస్ ఆర్ లాస్ట్ పిక్చర్స్. ఇక్కడ వరకు మీరు అందరూ చూసినందుకు చాలా థ్యాంక్ యూ. హోప్ యూ విల్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా అనదర్ డే హైక్ పిల్బిట్ రాక్ కూడా ఉంది. We will see you then. Signing off. Thank you.